ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జీపీఆర్ రాడర్ డేటా మార్కింగ్ దగ్గర సిబ్బంది తవ్వకాలు చేస్తున్నారు. టన్నెల్లో ఎండ్ పాయింట్ కీలకంగా మారింది. ఎండ్ పాయింట్ పూర్తిగా మూసుకుపోయినట్లుగా కనిపిస్తోంది. ఎండ్ పాయింట్ అవతల మరికొంత దూరం ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. టన్నెల్ లోపల బురద, శిథిలాల తొలగింపులు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 8 మంది కార్మికులకు రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అధికారులు అనిపిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికే 10వ రోజు చేరుకోవడంతో కూడా ఒకవైపు ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. అయితే జీపీఆర్ పరికరం ద్వారా కూడా ఈ యొక్క టన్నెల్ను కొన్ని ప్రాంతాలు గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నప్పటికీ మట్టి బురద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. రాడార్ గుర్తించినటువంటి 4 చోట్ల కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. దాదాపు 12 మీటర్ల మేర పూర్తి స్థాయిలో కూడా బురద పేరుకుపోయినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు గారు రిస్క్ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరొక చోట 9 మీటర్ల తవ్వగా అక్కడ లోహపు అంటే ఐరన్ కి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు బయటపడినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. రాడార్ గురించినట్టు మరో 3 చోట్ల కూడా ఈ తవ్వకాలు జరుపుతున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎన్డీఆర్ఐ సింగరేణి కార్మికులు ఈ యొక్క రాడార్ గుర్తించిన మరో కొన్ని 3 చోట్ల కూడా ఈ యొక్క తవ్వకాలు జరుపుతున్న పరిస్థితి ఉంది. భారీగా అక్కడ ఉన్నటువంటి ఉరుట నీరు కావచ్చు, మట్టి బురద ఒక్కసారిగా వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఆపరేషన్ పూర్తిగా కూడా ఆలస్యం అవుతుంది కూడా చెప్పొచ్చు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 6:30 గంటల్లో ఇక్కడ చేరుకోవడం జరిగింది. దాదాపు 2.5 గంటల పాటు ఆయన ఉన్నటువంటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది, ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ ఆయన అధికారులతో మాట్లాడుతూ కూడా తెలుస్తుంది. ఇప్పటికే మంత్రులు జూపల్లి కృష్ణారావు కావచ్చు, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దాదాపు గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉంటూ కూడా ఈ యొక్క ఆపరేషన్ ను విజయవంతం చేసేందుకు అయితే వాళ్ళంతా శాయశక్తుల్లో కృషి చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క ఆపరేషన్ 10వ రోజు గడుస్తున్నప్పుడు కూడా వారు ఆచూకీ లభించకపోవడంతో ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే భారీగా ఊట నీరు వస్తున్న నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ ఆలస్యం అవుతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన ప్రకారం దాదాపు ఇంకా 2-3 రోజుల వరకు ఈ యొక్క ఆపరేషన్ కొనసాగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడైతే 4 ప్రాంతాలను గుర్తించినటువంటి జీపీఆర్ రాడర్ అక్కడ ప్రస్తుతం అయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కన్వేయర్ బెల్ట్ కూడా పునరుద్ధరణకు ఈ రోజు నుంచి ప్రారంభంగా అవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా భూ ప్రకంపనలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే ఈ టన్నెల్ ఉందో దాని ఉపరితలంపై కూడా ఈ యొక్క స్కాన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా పరిస్థితిని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఏదైతే బాదావత్ సంతోష్ తో పాటు జిల్లా ఎస్పీ గైక్వాడ్ కూడా దాదాపు 10 రోజుల నుంచి ఈ యొక్క ఆపరేషన్ పాల్గొంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ యొక్క ఆపరేషన్ లో దాదాపు 4 షిఫ్ట్ వైజ్ గా కార్మికులు పనిచేస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 4 షిఫ్ట్ వైజ్ గా ఈ యొక్క ఆపరేషన్ లో రిస్క్ పాల్గొంటున్నారు. మొత్తంగా దాదాపు 10వ రోజు పూర్తి అవుతున్నప్పుడు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ మొత్తం విజయవంతం కొనసాగేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. జలీమా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హర్షంకర్.